దిగానంది. ఇక్కడెందుకు ఆపావు? వనజని ఎందుకు అలా అడిగావు? నిన్నే అడుగుతున్నానంది, చెప్పు. అబ్బా, ఇంకా ఆ విషయం వదలవా? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పాను కదా. మీ ఇంటికి మిత్రతో పాటు ఇంకెవరైనా వచ్చారా అని వనజని అడిగావు. ఎందుకు అలా అడిగావు? నిన్నే అడుగుతున్నానంది, ఎందుకు అలా అడిగావు? అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందనే కదా నేను అడుగుతున్నాను. అది చెప్పడానికి కూడా టైం కావాలా? అంటే తనతో ఇంకెవరైనా ఉన్నారా అని మామూలుగా అడిగాను అశ్విన్. లేదు, నీకు ఏదో ఎవరి మీదో స్ట్రాంగ్గా డౌట్ వచ్చింది. అది నువ్వు నాతో చెప్పట్లేదు. అయినా నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముందానంది? చెప్పానంది. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నాకు కొంచెం మంచి కాఫీ ఇప్పిస్తావా? కాఫీ తాగాక చెప్తావా? ఏ పో, నాకు కాఫీ వద్దు, ఏమీ వద్దు, నేను వెళ్తున్నా. అరే ఆనంది 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 ఆనంది, అసలు నీకు చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? కాఫీ ఇప్పిస్తావా లేదా? మొండి ఘటం. నీది మాత్రం మొండితనం కాదా? సరే సరే, కోపం తెచ్చుకోకు. కోపంగా ఉంటే నువ్వు అస్సలు బాగుండవు. కోపం తెప్పిస్తోంది నువ్వు. నీ మాటే నెగ్గాలనే పంతం. నువ్వు కూడా నా దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నావు కదా. ఇది అంతే అనుకో. అంటే ఇప్పుడు ఇది టిట్ ఫర్ టాట్ అంటావా? లాగే అనుకో. అదిగో ఇప్పుడు చూడు, నా ఆనంది ఎంత బాగుందో. ఎలా ఉందేంటి? ముద్దొచ్చేస్తుంది ఆనంది. అలా అని ముద్దు పెట్టుకుంటావా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే నేను రెడీ. చాలు చాలు, కాఫీ తాగడానికి వెళ్దాం అశ్విన్. సరే పద వెళ్దాం. అవును, కాఫీ తాగడానికి ఎక్కడికి వెళ్దాం? పోనీ చెప్తా. సరే. అమృత, నువ్వు లోపలికి పద. పద అమృత, పద. అక్క, నువ్వేంటి మహేష్ సార్తో పాటు వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు ఆనంది. నేను వెళ్లే దారిలో అమృత ఆటో నాపి పోలీసులు చెక్ చేస్తుండడం చూసి తనను డ్రాప్ చేద్దామని నేనే తీసుకొచ్చాను. పోలీసులా? చెక్కింగ్ ఏంటక్క? అవును, చేతిలో ఆ సూట్ కేసు ఏంటి? చెప్పక్క. కారులో కూడా ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ ఇవ్వలేదు. ఏం జరిగిందో చెప్పట్లేదు. అయితే ఖచ్చితంగా ఏదో అయింది. అక్క, నిజం చెప్పక్క, ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? ఏం కాలేదులేవే. నీ గురించి నాకు తెలీదా? ఏదైనా తప్పు జరిగితేనే నువ్వు ఇలా ఉంటావు. చెప్పక్క, అసలు ఈ సూట్ కేసు ఏంటి? ఎవరిది? అది ఒక రౌడీలు పరిచయం అయ్యారు. ఇందులో ఏమీ లేవు కదా.
యా 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 ఐల్ కాల్ యూ లేటర్. అలా జరిగింది. ఏంటక్క నువ్వు చెప్పేది? ఆ మనుషులు నీకు గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి నిన్ను పోలీసుల చేతిలో ఇరికించాలని చూసారా? ఇదేంటి, అమృత పోలీస్ స్టేషన్లో ఉంటుందనుకుంటే హాస్టల్కి వచ్చి ఆనందితో తీరిక కబుర్లు చెప్తుందేంటి? అవునా ఆనంది? అంత ఫూలిష్గా నువ్వు అసలు వాళ్ళ మాటలను ఎలా నమ్మావు అమృత? విశ్వాన్ని చూపిస్తానని చెప్పారు సార్. అయ్యో అక్క, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు నిన్ను పావులాగా వాడుకోవాలని చూశారు. నీకు అర్థం కాలేదా? అయినా ఒక్కదానివే ఎందుకు వెళ్ళావక్క? అసలు నాతో ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే వెళ్ళనివ్వమని. అసలు ఎందుకు వెళ్ళాలి? విశ్వం కోసం నువ్వెంతగా వెతుకుతున్నావో నాకు తెలుసు ఆనంది. వాడు దొరికితే నీ సమస్య తీరిపోతుందని వెళ్ళాను. అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావా? ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిస్తే వాళ్ళ గుండె పగిలిపోతుంది. ఇప్పటికే ఓ కూతురు జీవితం నాశనం అయిపోయిందని తెగ బాధపడిపోతున్నారు. ఇది చాలదా వాళ్ళకి? చెల్లెలకి మంచి చేయాలన్నా నీ ఆలోచన మంచిదే అక్క, కానీ నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు. నీకంతగా హెల్ప్ చేయాలనిపిస్తే ఇలా కాదు అమృత, మాకేమైనా మంచి ఐడియాస్ ఇవ్వు. నువ్వు చెప్పిన ఐడియాస్ ప్రకారం ఆలోచిస్తాం. ఇంకెప్పుడు ఇలా చేయకక్క. విశ్వాన్ని పట్టుకోవడానికి నేను, అశ్విన్, మహేష్ సార్ ముగ్గురం కలిసి ప్రయత్నిస్తున్నాం. వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. నా గురించి నువ్వేం భయపడకు. సరే. అవునమృతక్క, ఇంతకీ ఆ గోల్డ్ బిస్కెట్స్ ని ఏం చేశావు? పారేశాను. అవును సార్, పోలీసులను చూడగానే భయం వేసింది. ఏం చేయాలో తెలియక దారిలోనే పారేశాను. ఓసిని, ఇది